ఫ్రెండ్స్ బాపట్ల దగ్గర చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి వస్తున్నప్పుడు మా రిలేటివ్స్ అయితే ఇన్వైట్ చేశారనమాట. వాళ్ళైతే జగన్ అన్న ఇచ్చిన ఇంట్లో అయితే ఉంటారనమాట. నాకెందుకో ఈ ఇల్లు చూడగానే కొద్దిగా యూనిక్గా అనిపించింది కాబట్టి ఒక వ్లాగ్ తీయాలని అనిపించింది అనమాట. బయట నుంచి చూస్తానికి ఇల్లు అయితే ఇలా ఉండిద్ది. పండు నేను అయితే ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పండు అయితే మొత్తం మనకి ఇల్లు అయితే చూపిస్తూ ఉండిద్ది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డోర్ అయితే చాలా బాగుంది కదా. నాకైతే ఈ డోర్ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే ఇక్కడ మీరు టైల్స్ చూడొచ్చు, బ్లూ వైట్ కలర్ కాంబినేషన్లో మనకి ఈ టైల్స్ అయితే ఉన్నాయి. మధ్యలో బ్లాక్ కలర్ కూడా ఇచ్చారు. గోడ మీద అంతా టైల్స్ అయితే అతికిచ్చారనమాట. అలాగే రైట్ సైడ్ మనకి ఒక చిన్న బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇదైతే యూజ్ చేయట్లేదన్నమాట, ప్రస్తుతానికి స్టోర్ రూమ్ లాగా అయితే యూజ్ చేస్తున్నారు. ఇండియన్ టాయిలెట్ అయితే ఫ్రెండ్స్ అని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రంట్ మనకి డోర్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా మంచిదైతే యూజ్ చేశారనమాట. దాని పక్కనే మనకి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఒక పర్సన్ పట్టే అంత స్పేస్ అయితే ఉందన్నమాట. చాలా చిన్న స్టెప్స్ అయితే యూజ్ చేశారు. ఆ స్టెప్స్ ఎదురుగానే తులసికోట అయితే ఇచ్చారు. దాని పక్కన ఒక చిన్న సంద అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి. అలాగే స్టెప్స్ ఎక్కి మనం లోపలికి వచ్చేటప్పుడు గేట్ల దగ్గర 2 లైట్లు అయితే ఇచ్చారనమాట. అది కూడా చాలా బాగుంది. అలాగే బయట మనకి సీలింగ్ కూడా చేశారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. చాలా చోట్ల అయితే సీలింగ్ అయితే చేయరు. ఇంకా ఇంటి లోపలికి వెళ్ళగానే డోర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టేక్తో తయారు చేసినట్టుగా అయితే అనిపిస్తుంది నాకు. డోర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇంటి లోపలికి వెళ్ళగానే మొత్తం గ్రీన్ కలర్లో అయితే పెయింట్ వేశారు. పైన సీలింగ్ అయితే చేశారనమాట, ఫాల్ సీలింగ్. అలాగే మంచి డిజైన్ అయితే పెట్టారు కదా, దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇంకా పండు లైట్లు అయితే మొత్తం వేసింది. సో చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్లూ కలరు, పింక్ కలరు, గ్రీన్ కలరు, ఇట్లా డిఫరెంట్ లైట్స్ అయితే పెట్టి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. గ్రీన్ కలర్ అయితే కొద్దిగా యూనిక్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, కొన్ని అర్మర్లు అయితే ఇచ్చారనమాట. మన థింగ్స్ కావాలంటే ఏమన్నా పెట్టుకోవచ్చు. సో మా రిలేటివ్స్ అయితే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారు. కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే టీవీ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. 43 ఇంచెస్ టీవీ కూడా పట్టే అంత స్పేస్ అయితే ఉందన్నమాట. ఫ్యూచరిస్టిక్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. దాని కింద అయితే మనకి దేవుడి పటాలు అయితే పెట్టారనమాట. పూజ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకా వంటగది లోపలికి వెళ్ళగానే 2 డోర్స్ అయితే ఇచ్చారనమాట. సో జనరల్గా వంటగదిని మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. లోపల మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే గ్యాస్ పై ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయి కదా. మరీ అంత చిన్న వంటగది అయితే ఏమి కాదు, కొంచెం పెద్దగానే ఉందన్నమాట. వీడియోలో మీకు కొద్దిగా చిన్నగా కనిపించుండొచ్చేమో. పైన మచ్చ అయితే ఇచ్చారనమాట. ఇంకేమైనా థింగ్స్ ఉంటే మన దగ్గర పెద్దవి ఆ పైన అయితే పెట్టుకోవచ్చు. లైట్ అయితే పాడైపోయింది, సారీ ఏమీ అనుకోవద్దు, మేము వెళ్ళిన టయానికి. అందుకే ఫ్లాష్ లైట్ అయితే వేసి చూపిస్తున్నాను. అలాగే హాల్లో మంచి వైట్ కలర్ గ్రానైట్ అయితే వేశారనమాట. పాలరాళ్ళు అంటారు కదా, సో అవైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్దాము. హాలు, కిచెన్ తో పాటు ఒక బెడ్రూమ్ కూడా ఉందన్నమాట. సో మంచి స్పేషియస్ గా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోగా ఇంకా మనకి కొద్దిగా స్పేస్ అయితే ఉంది. అలాగే ఒక పెద్ద మంచం అయితే ఇచ్చారు. కిటికీలు అయితే ఉన్నాయి. అలాగే లైట్లు కూడా నేను వేసి చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి పైన సీలింగ్ అయితే చేశారనమాట. ఈ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఏ కలర్ కూడా వదలకుండా అన్ని కలర్స్ అయితే ఇచ్చి పడేశారు. పైన అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యాన్ కూడా ఉందన్నమాట, సీలింగ్ ఫ్యాను. అలాగే ఇక్కడ ఒక బీరువా పెట్టుకునే అంత స్పేస్ అయితే ఉంది. ఇంకా బట్టలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని అర్మర్లు ఇచ్చారు. ఇదనమాట ఓవరాల్ గా జగనన్న ఇచ్చిన ఇల్లు అయితే. అటువైపున మనకి ఇంకొక బాత్రూమ్ అయితే ఉంది. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇట్లా కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. నాకైతే కొద్దిగా స్పేషియస్ గా పెద్ద ఇల్లు లాగా అయితే అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.